తుఫాను గండం తప్పింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని భయపెట్టిన ఖయాంత్ బలహీనపడింది. వాయుగుండంగా మారి విశాఖ 280 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. మోస్తారు వర్షాలు కురిస్తే అవకాశం ఉంది. హుదూద్ లాంటి బీభత్సం ఏమీ ఉండదని వాతావరణ శాఖ ప్రకటించింది. కల్లోలం రేపుతుందని భయపడ్డ కియాంత్ తుఫాన్ కూలైపోయింది. అండమాన్ అవతల ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్గా మారింది. మయన్మార్ తీరం వైపు ప్రయాణం ప్రారంభించిన కియాంత్ దశను మార్చుకుని బెంగాల్, ఒడిశాల వైపు కదిలింది. మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత తుఫాన్ డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మళ్లింది. దీపావళి ముందు పుట్టుకు వచ్చిన తుఫాన్ కావడంతో కయాంత్ తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ తీరానికి చేరకముందే కయాంత్ చల్లబడింది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి బలహీనపడటం మొదలైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన తుఫాన్ గంటకు 19 కిలోమీటర్ల వేగంతో పయనించింది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారింది. దక్షిణ కోస్తా వైపు పయనిస్తున్న వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు దిశగా 350 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో విశాఖకు పయనిస్తూ మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఇది కానీ 24 గంటల్లో ఇది ఇంకా క్రమంగా మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇది ఇంకా అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. కానీ ఇది క్రమంగా ఇది బలహీనపడటం మాత్రం జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం మూలంగా మాత్రం మనకి కోస్తా ఆంధ్ర అంతా కూడాను తీరం వెంట బలమైన గాలులు ఉంటాయి. గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల చొప్పున తూర్పు దిశ, ఉత్తర దిశ నుంచి లేదా ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు ఉంటాయి. కాబట్టి సముద్రం కూడా బాగా అలజడిగా ఉంటుంది, రఫ్ నుంచి వెరీ రఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితికి మనకి మత్స్యకారులకు చాలా ప్రాబ్లంగా ఉంటే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి లేదా వెళ్ళకపోవడం మంచిది. ఈ నెల 30 నాటికి అల్పపీడనంగా మారనున్న కియాంత్ ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుంది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారుల చేపల వేటపై నిషేధం కొనసాగుతోంది. ప్రధాన పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. కియాంత్ బలహీనపడిన కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల చెదురుమదురు వానలు కురుస్తాయని నిపుణుల అంచనా.